ఓం శ్రీ సూర్యనారాయణాయ నమః. రథసప్తమి నాడు మనం చెప్పుకోవాల్సిన శ్లోకాలను ఇప్పుడు చెప్పుకుందాం. సప్త సప్తి ప్రియే దేవి సప్తలోకైకదీపికే సప్త జన్మార్జితం పాపం హర సప్తమి సత్వరం యన్మయాత్ర కృతం పాపం పూర్వం సప్తసు జన్మసు తత్సర్వం శోకమోహౌ చ మాకరీహంతు సప్తమి. నమామి సప్తమీం దేవీం సర్వపాపప్రణాశినీం సప్తార్కపత్రస్నానేన మమ పాపం వ్యాపోహతు. ఈ 3 శ్లోకాల్ని స్నానం చేసేటప్పుడు పలకాలి. ఇప్పుడు భగవంతునికి సూర్య భగవానునికి అర్ఘ్యం ఇచ్చేటప్పుడు సప్త సప్తివః ప్రీత సప్తలోక ప్రదీపన సప్తమే సహితో దేవా గృహాణార్ఘ్యం దివాకర అని చెప్పుకోవాలి. తర్వాత యదా జన్మ కృతం పాపం మయా జన్మసు జన్మసు తన్మే రోగం చ శోకం చ మాకరీహంతు సప్తమి. ఏతజ్జన్మ కృతం పాపం యచ్చ జన్మాంతరార్జితం మనోవాక్కాయజం యచ్చ జ్ఞాతాజ్ఞాతే చ యే పునః ఇతి సప్తవిధం పాపం స్నానాన్మే సప్త సప్తికే సప్తవ్యాధి సమాయుక్తం హరమాకరి సప్తమి. సప్త సప్తమః సప్త సప్తద్వీపావసుంధర శ్వేతార్కపర్ణమాదాయ సప్తమీ రథ సప్తమి అని మనం ఈ శ్లోకాలని తప్పక రథసప్తమి నాడు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఓం శ్రీ సూర్యదేవాయ నమః.